దోశ చాలా ఫేమస్ ఇక్కడ. చూడు, చీపురు నల్లగా జిడ్డుగా ఎంత అరిగిపోయిందో. తెగ లైకులు కొడుతుంది. ఎవత్తదని తెగ ఇదైపోయావుగా. అది అది కాదట, వాడు అట. ఏదో సరదాగా అమ్మా నాన్న ఆట ఆడుకోవాలి కానీ చంటిగాడి మాడు వాచేలా మీ చిన్నది ఎలా కొట్టిందో చూడు వదినా. పాలు పొంగిపోకుండా చూడమన్నావు కదా. నేను ఏ విధంగా చూసినా కూడా అవి పొంగిపోయాయి. ఏ చెట్టు మించైనా ఓ 25 మామిడికాయలు తీసుకురండి, ఊరగాయ పెడతా గాని. నీ మంచి కోసమే చెప్తున్నా. అది నా కూతురైనా సరే నువ్వు మాత్రం లొంగకల్లుడు. నేను మా పెళ్ళైన కొత్తలో ఒకరోజు మొహమాటానికి పోయి తాగిన కాఫీ కప్పు తెచ్చి వంటింటి సింకుపై పడేసా అంతే. అల్లుడు గారి చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలని మా అమ్మ చెప్పిందండి. ముహూర్తాలు చూసి చేసిన పెళ్ళిళ్ళు సక్సెస్ కావడం లేదు. ఓ మంచి బ్యాడ్ ముహూర్తం చూడండి శర్మ గారు. ఏవండి, లంచ్ బాక్సు. కుకింగ్ ఏమో నాది, బిల్డప్ ఏమో నీది. ఎస్ఐ సింహాద్రి నా క్లాస్మేటురా సూరిగా. స్కూల్లో పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు కొట్టేసేవాడు. వాడే నాకు ఆదర్శం. 3 రోజుల పాటు మీ కొత్త కాపురం చూశాక మీ ఇంట్లో కంపల్సరిగా ఉండవలసిన ఐటెం ఒకటి మీకు ప్రజెంట్ చేయాలనుందోయ్. అయ్యో, ఎంత పని చేశారండి. ఆ టీవీ రిమోటు ఇటు ఇచ్చేయండి ప్లీజ్.